అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ విజయ్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, జెమ్స్ హాస్పిటల్స్. ఇంతకంటే హెల్దీగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫ్యాట్ లాస్ అయ్యే పద్ధతి ఇంకొకటి లేనే లేదు. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే గ్లైకోజన్ గా, ఇంకా ఎక్కువైతే ఫ్యాట్ గా మారుతుంది కదా. సో ఫ్యాట్ లాస్ అవడానికి కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించేసాం అనుకోండి, అప్పుడు స్టోర్ అయిన గ్లైకోజన్ మన ఎనర్జీ కోసం కరగటం మొదలవుతుంది. ఇంకాసేపటి తర్వాత స్టోర్ అయిన గ్లైకోజన్ కనుక అయిపోయింది అనుకోండి, అప్పుడు ఫ్యాట్ కరగటం మొదలవుతుంది మీ ఎనర్జీ కోసం. ఏంటి అయితే ఇప్పుడు తిండి మానేమంటారా? అస్సలు కాదు. తిండి తినే టైం మారిస్తే చాలు. కొంతకాలం వెనక్కి వెళ్తే మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే, సూర్యోదయం తర్వాత ఆహారం తినడం మొదలుపెట్టి సూర్యాస్తమయానికి క్లోజ్ చేసేసేవాళ్ళు. సో సాయంత్రం 6 గంటల లోపు డిన్నర్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకే, అంటే సుమారు 14 గంటల గ్యాప్ వచ్చేది. ఈ గ్యాప్ వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు కాబట్టి 10 గంటల గ్యాప్ తర్వాత మీ బాడీ నడిచేది ఫ్యాట్ కరిగితే వచ్చే ఎనర్జీ మీద, అంటే మీ బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ కరగటం మొదలైందని. అందుకనే వాళ్ళు అంతంత తిన్నా కూడా ఆ గ్యాప్ వల్ల ఫ్యాట్ ని కరిగించడం వల్ల స్లిమ్గా, హెల్దీగా, బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు దీన్నే ఏదో కొత్తగా కనిపెట్టినట్టు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఒక పేరు పెట్టేశారు. ఈ పద్ధతి మన ముందు తరాల వాళ్ళలో రోజు వాళ్ళ జీవితంలో కలిసిపోయి ఉండేది. మీకు న్యాచురల్ గా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ మాత్రం ఖర్చు కూడా లేకుండా ఇంతకంటే హెల్దీ ఫ్యాట్ లాస్ పద్ధతి ఇంకొకటి లేదు. నా మీద నాకు నమ్మకం. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. మీ లైఫ్ లో కూడా ఇదే పద్ధతి సింపుల్ గా ఎలా అలవాటు చేసుకుందాం అనుకుంటున్నారా? స్టే ట్యూన్డ్.